అమరావతిలో మే 2న తేదీన జరగనున్న పునఃప్రారంభ కార్యక్రమానికి విజయనున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ సభను విజయవంతం చేద్దామని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి పిలుపునిచ్చారు. మంగళవారం గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గల్లా మాధవి అధ్యక్షతన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. కార్యక్రమ ప్రధాన ఎజెండాగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణ మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటనకి జన సమీకరణ గురించి చర్చించారు. అదేవిధంగా యువగలం పాదయాత్రలో ఆంధ్రప్రదేశ్ యువతకు ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి మెగా డిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ కి ధన్యవాదాలు మరియు తెలుగుదేశం పార్టీలో కష్టపడిన నేతలకు న్యాయం చేసేలా కోవెలమూడి రవీంద్రకి మేయర్ పదవి కేటాయించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలిపి తీర్మానాలు చెప్పారు. 2వ తారీఖున జరగబోతున్న మోడీ గారి మనకి మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నారు. మన అమరావతి రాజధాని శంకుస్థాపన పునర్నిర్మాణం కోసం చేసుకోబోయే శంకుస్థాపనలో పాల్గొంటూ ఉన్నారు. రెండవది మరి మనకి కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అవుతుంది. కొత్త కమిటీ ఫామ్ చేసుకోవాలి. ఇప్పటికే మనకి టైం పీరియడ్ అనేది ఇచ్చారు. ఇంకా కనకాచారి గారు చెప్పారు. ఈ 15వ తారీఖు కల్లా కూడా ఈ యొక్క కమిటీలన్నీ కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ 2 అంశాలు మనకి ఇక్కడ మన ఎజెండా. అంతకంటే ముందుగా ఈరోజు మన నగర అభివృద్ధి కోసం ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నాం. ఒక ప్రతిష్టాత్మకమైన విజయాన్ని సొంతం చేసుకున్నాం. మన నాయకుడిని మన నగరాభివృద్ధి కోసం అందరం కూడా కలిసికట్టుగా ఎన్నుకొని కోవెలమూడి రవీంద్ర గారిని చాలా అద్భుతంగా ఈరోజు మేయర్ పీఠం మీద ఒక మంచి సమర్థవంతుడైన నాయకుడిని మనం కూర్చోబెట్టాం. ఆయనకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు. అదేవిధంగా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. మరో రెండో విషయం, మరి మనకి యువగలంలో లోకేష్ గారు ఏదైతే మనకి ప్రామిస్ చేశారో, మన పిల్లలకి ఉద్యోగాల కోసం ఏ డిఎస్సి అయితే మనకి ప్రామిస్ చేశారో దానికి నోటిఫికేషన్ జారీ చేయడం, మన పిల్లలు ఇప్పటికే వాటిల్లో ప్రిపరేషన్కి మునిగిపోవడం చాలా సంతోషం. ఈ 2 అంశాలు ఈరోజు తీర్మానాలుగా మనం చెప్పుకున్నాం. అయితే అజెండాలోకి వస్తే ఫస్ట్ రేపు జరగబోయే సభ గురించి మనం మాట్లాడుకోవాలి. మరి కళల రాజధాని అమరావతి 5 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం ఈ రాజధాని పేరుతో ఏం చేస్తుందో మనందరికీ తెలుసు. రాజధాని లేని రాష్ట్రంగా మనల్ని ఉంచోబెట్టి యావత్ ప్రపంచం కూడా అవహేళన చేసే విధంగా మన గత ప్రభుత్వం మన ఆంధ్రుల్ని అవమానించింది. ఇలాంటి క్రమంలో ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి కళల మేరకు ప్రపంచంలోనే ధీటుగా ఒక రాజధాని తయారు చేయాలి అనే ఒక ఆకాంక్షతో మన నాయకులు ఉన్నప్పుడు దానికి సహకరించాల్సిన బాధ్యత మనలో ఉంది. మరి మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యధిక నిధులు ఈ ఆంధ్ర రాష్ట్ర అమరావతి కోసం